రాష్ట్రాన్ని ఏలేటువంటి కులాలు ఏవైతే రెండు ఉన్నాయో ఆ రెండు కులాలకి సంబంధం లేని జిల్లాలు ఈ బహుజన జిల్లాలు. అయితే ఈ బహుజన జిల్లాలు బహుజనుల చేతిలో ఉన్నాయా, ఎవరి చేతిలో ఉన్నాయో మనం ఈ రోజున ఆలోచించాలి. ఈ రోజునున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, రాష్ట్రంలో రెండు కమ్యూనిటీస్ మధ్య, రెండు కులాల మధ్య, రెండు పార్టీల మధ్య విపరీతమైన సంఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. రాజకీయ వ్యాపారం కొన్ని వేల కోట్ల రూపాయలతో సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా పనికిమాలిన రాజకీయాలుగా తయారైనాయి. కొన్ని రాష్ట్రాలతో మనం కంపేర్ చేసుకుంటే మన రాష్ట్రంలో రాజకీయం అనేది చేయాలంటే కోట్ల రూపాయలు కావాలి. ఇక్కడ కోట్లు ఇచ్చి ఓట్లు కొనుక్కుని రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నది డెమోక్రసీ ఈజ్ ఫర్ ద క్యాస్ట్, బై ద క్యాస్ట్, ఆఫ్ ద క్యాస్ట్. ఇది కులం కోసం ప్రజాస్వామ్యం, కులం చేత ప్రజాస్వామ్యం, కులాల యొక్క ప్రజాస్వామ్యం. అంటే ఇది ప్రజాస్వామ్యమా, కులస్వామ్యమా మనం ఆలోచించాలి. ఈ రాజకీయ వ్యాపారంలో ఇంతమంది ఆధిపత్య కులాలు, ఈ రెండు కులాలకు సంబంధించిన వాళ్ళు 70 మంది ఎందుకు ఒక్కొక్కళ్ళు 20 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నారో కూడా ప్రజలు ఆలోచించాలి. దేనికోసం? ఈరోజు 20 పెడితే రేపొద్దున 200 కోట్లు సంపాదించవచ్చు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకోవచ్చు, నేను ఒక మెడికల్ కాలేజీ పెట్టుకోవచ్చు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను చేసుకోవచ్చు. ఇలా ప్రతి దానికి సర్వీస్ ప్రొవైడర్గా ఒక లిక్కర్ వ్యాపారం చేసుకోవచ్చు అనే దృష్టితో వీళ్ళందరూ 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ 40 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా అయ్యి వెనక్కి వచ్చి ఏం చేస్తున్నారు? మళ్ళీ దానికి 2 3 సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఈరోజు ఒక పార్టీ చీఫ్ మినిస్టర్గా ఎలక్ట్ అవ్వాలంటే దాదాపుగా 3,000 4,000 కోట్ల రూపాయలు ఒక ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ 4,000 కోట్ల రూపాయలు? ఇదంతా కూడా అనామత్ డబ్బే, ఎక్కడా అకౌంట్లో ఉండదు. ఓటర్లకు వెదజల్లే డబ్బంతా కూడా క్యాష్ రూపంలోనే వెదజల్లుతున్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తెస్తున్నారు? అవినీతి గురించి వీళ్ళు మాట్లాడటం ఏమిటి? చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణలు చేసుకుంటున్నారు. ఎవరు నిందిస్తున్నారు? ప్రజలకి ఒక రకమైన చిత్రమైన పరిస్థితి క్రియేట్ చేశారు. వీళ్ళిద్దరూ కొట్టుకోవడం వలన ఈ రెండు వర్గాలు, రెండు పార్టీలు, రెండు కులాలు కొట్టుకోవటం వలన ప్రజలు రెండు శిబిరాలుగా మారిపోయారు. ఈ రకమైనటువంటి నాకు ఈ ఉత్తరాంధ్ర నేను వచ్చినప్పుడు నాకు అనిపించింది, ఈ ప్రాంతంలో కూడా బహుజనులు కూడా జాగరూకతతో వ్యవహరించాలి. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మీరు బహుజన్ సమాజ్ పార్టీని, ఏనుగు గుర్తుని మీ ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం.